మన హిందూ సాంప్రదాయంలో పండుగలకి, పర్వదినాలకి, ఖగోళ సంఘటనలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చంద్రుని సంపూర్ణ కళలతో ప్రకాశించడం వల్ల దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీన్ని పౌర్ణమిలోకి భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం వర్ష ఋతువు చివరిలో శరదృతువు ఆరంభంలో వస్తుంది. ఇది పితృదేవతలను ఆరాధించే పితృపక్షానికి ముందు వచ్చే పౌర్ణమి కావడం వల్ల దీనిని పితృకార్యాలకి నాందిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున చంద్రగ్రహణం సంభవించినప్పుడు దాని ఆధ్యాత్మికత, ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందడం వల్లే మనకు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి అతనికి తాత్కాలికంగా కాంతి లేకుండా చేస్తుంది. దీనినే మనం చంద్రగ్రహణం అంటాము. అయితే మన ప్రాచీన ఋషులు దీనిని కేవలం ఒక భౌతిక సంఘటనగా కాకుండా ఒక శక్తివంతమైన కాస్మిక్ ఈవెంట్గా, భూమిపై ఉన్న జీవరాశులపై ప్రభావం చూపే సమయంగా మరియు ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత అనుకూలమైన కాలంగా పరిగణించారు. ఈ చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసిన నియమాలు, ఆచారాలు మరియు దాని వెనుక ఉన్న లోతైన అంతరార్థాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గ్రహణం అనగానే సమాజంలో అనేక నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ భయాలకు అతీతంగా గ్రహణం యొక్క అసలు అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గ్రహణం ఏర్పడటం వెనుక ఒక సుప్రసిద్ధమైన పౌరాణిక గాథ ఉంది. అది క్షీరసాగర మథనం నుండి ప్రారంభమవుతుంది. పూర్వం దుర్వాస మహాముని శాపం కారణంగా ఇంద్రుడు, దేవతలు తమ శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయారు. తిరిగి తమ బలాన్ని పొందడానికి వారు రాక్షసులతో సంధి చేసుకొని అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసుకుని మథనం ప్రారంభించారు. పర్వతం సముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దానిని తన వీపుపై మోశాడు. ఈ మహామథనం నుండి ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. మొదటగా అత్యంత భయంకరమైన హాలాహల విషం పుట్టింది. దాని వేడికి లోకాలు తల్లడిల్లిపోతుంటే పరమశివుడు ఆ విషాన్ని సేవించి తన కంఠంలో నిలిపి నీలకంఠుడు అయి లోకాలను రక్షించాడు. ఆ తరువాత కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం మరియు ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించారు. చివరగా దేవతల వైద్యుడైన ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవించాడు. అమృతాన్ని చూసిన దేవతలు, రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అనే అత్యంత సౌందర్యవతి రూపంలో వచ్చి అమృతాన్ని తాను పంచుతానని అందరినీ ఒప్పించాడు. దేవతలను, రాక్షసులను వేరువేరు వరుసలలో కూర్చోపెట్టి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించడం ప్రారంభించాడు. స్వరభానువు అనే రాక్షసుడు మోహిని మాయను గ్రహించి దేవతల రూపంలో వారి మధ్య కూర్చుని అమృతాన్ని స్వీకరించాడు. అతని మోసాన్ని సూర్యచంద్రులు గ్రహించి విష్ణుమూర్తికి సైగ చేశారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని శిరస్సును ఖండించాడు. అప్పటికే అమృతం గొంతు వరకు చేరడంతో ఆ రాక్షసుడు మరణించలేదు. తలభాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా విడిపోయి ఛాయాగ్రహాలుగా ఆకాశంలో స్థానం పొందారు. ఈ కథలో లోతైన తాత్విక అర్థం ఉంది. రాహువు తల మాత్రమే భౌతిక సుఖాల పట్ల తీరని తోరికకు, సంతృప్తి లేని ఆశకు ప్రతీక. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో రాహువును భ్రమలకు, వ్యసనాలకు కారకుడిగా చూస్తారు. కేతువు మొండెం మాత్రమే తల లేకుండా, ఆలోచన లేకుండా పని చెయ్యడానికి, అలాగే ప్రాపంచిక విషయాల నుండి విడిపోవడానికి, మోక్షానికి ప్రతీకగా నిలుస్తాడు. తమ గుట్టును బయటపెట్టిన సూర్యచంద్రులపై పగ పెంచుకున్న రాహుకేతువులు అప్పటి నుండి వారిని కబళించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సంఘటనలనే మనం గ్రహణాలుగా భావిస్తాము. శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సంప్రదాయాల వెనుక సూక్ష్మమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. గ్రహణ సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. భూమిపైకి వచ్చే కాస్మిక్ కిరణాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. చంద్రుని కాంతి భూమిపై పడకపోవడం వల్ల వాతావరణంలోని సూక్ష్మక్రిముల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుందని మన పూర్వీకులు విశ్వసించారు. గ్రహణం ప్రారంభమయ్యే సమయాన్ని పట్టుకాలం అని, ముగిసే సమయాన్ని విడుపుకాలం అని అంటారు. గ్రహణం పట్టగానే ఒకసారి, విడిచిన తరువాత మరోసారి తప్పనిసరిగా వస్త్ర
వస్త్రాలతో సహా తల స్నానం చెయ్యాలి. ఇది వాతావరణంలోని ప్రతికూల శక్తుల నుండి శరీరాన్ని శుద్ధి చేస్తుందని నమ్మకం. ఆధునిక జీవన శైలిలో ఇది కష్టమైనప్పటికీ కనీసం విడుపు స్నానమైన ఆచరించడం శ్రేయస్కరం. గ్రహణానికి కనీసం 3-4 గంటల ముందు నుండే ఆహారం తీసుకోవడం ఆపివేయాలి. గ్రహణ సమయంలో పూర్తిగా ఉపవాసం ఉండటం ఉత్తమం. వండిన ఆహార పదార్థాలపై, నీటిపై తులసి ఆకులను లేదా దర్భలను అంటే గరిక ఉంచడం ఒక ముఖ్యమైన ఆచారం. దర్భగడ్డికి రేడియేషన్ను, ప్రతికూల శక్తులను నిరోధించే శక్తి ఉందని, ఇది ఆహారాన్ని, నీటిని శుద్ధంగా ఉంచుతుందని ప్రగాఢ విశ్వాసం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వారు ఇంటి లోపలే ఉండాలి, గ్రహణ కిరణాలు వారిపై పడకుండా చూసుకోవాలి. కత్తి, సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదని, కూరగాయలు తరగడం వంటి పనులు చెయ్యకూడదని పెద్దలు సూచిస్తారు. ఈ సమయంలో వారు సంతానగోపాల మంత్రం లేదా దైవ స్తోత్రాలు పఠించడం తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చెయ్యాలి. గంగాజలం లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లాడాలి. ద్వారా గృహాన్ని శుద్ధి చెయ్యాలి. ఆ తరువాతే కొత్తగా వంట చేసుకుని భుజించాలి. గ్రహణానంతరం చేసే దానానికి అమోఘమైన శక్తి ఉంటుంది. శక్తి కొలది ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, బెల్లం వంటివి దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని, పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. గ్రహణ కాలాన్ని ఒక భయానక సమయంగా కాకుండా ఆధ్యాత్మిక సాధనకు ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. ఈ సమయంలో ప్రకృతిలోని శక్తులు అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో చేసే మంత్రజపం, స్తోత్ర పారాయణం, ధ్యానం వంటి సాధనల ఫలితం సాధారణ రోజుల కన్నా వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఈ సమయాన్ని మంత్రసిద్ధికి అత్యంత అనుకూలమైనదిగా యోగులు, తాంత్రికులు భావిస్తారు. గ్రహణ సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఇష్టదైవ మంత్రాన్ని లేదా గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపించడం వల్ల అపారమైన ఫలితం లభిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించడానికి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. గాయత్రీ మంత్రం బుద్ధిని ప్రచోదనం చేయడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. నవగ్రహ స్తోత్రం గ్రహాల యొక్క అనుకూలత కోసం, ముఖ్యంగా రాహుకేతువుల దోష నివారణకు ఇది పఠిస్తారు. చంద్రుని బీజమంత్రం చంద్రగ్రహణం కాబట్టి చంద్రునికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత కలుగుతాయి. గ్రహణ సమయం బయటి ప్రపంచానికి దూరంగా మన అంతర ప్రపంచంలోకి ప్రయాణించడానికి ఒక గొప్ప అవకాశం. ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మనసులోని ప్రతికూల ఆలోచనలు, భయాలు, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనలోని అహం, కోపం, అసూయ వంటి చెడు గుణాలను గ్రహణం పట్టించి ప్రేమ, కరుణ, శాంతి వంటి మంచి గుణాలను ప్రకాశింపచేసుకోవడానికి ఇది ఒక చక్కటి తరుణం. ఈ విధంగా భాద్రపద పౌర్ణమి నాటి చంద్రగ్రహణాన్ని భయంతో కాకుండా భక్తితో, శ్రద్ధతో, జ్ఞానంతో జరుపుకోవాలి. ఇది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. మన పూర్వీకులు అందించిన ఈ అమూల్యమైన విజ్ఞానాన్ని ఆచరించి గ్రహణం యొక్క సంపూర్ణ శుభఫలితాలను పొంది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.